రేవంత్ దెబ్బకు బీఆర్ఎస్ విలువెల్లాడుతుందా? తండ్రి కొడుకులిద్దరూ రేవంత్ వ్యూహాలను పసిగట్టలేకపోతున్నారా? చేతికి మట్టంటకుండా కారుని రేవంత్ చుక్కలు చూపిస్తున్నారా? మోదీ చేతికి కేసీఆర్ జుట్టును అందించారా? కేటీఆర్ను ఆటాడించేందుకు తన దగ్గరే ఆయుధాన్ని భద్రపరిచారా? ఇందుకే బీఆర్ఎస్ను రేవంత్ ఎలా దెబ్బ కొట్టబోతున్నారు? ఆ దెబ్బకు కేసీఆర్ కేటీఆర్ కోలుకోలేరా? బీఆర్ఎస్ ను చావు దెబ్బ కొట్టిన రేవంత్ రాజకీయాన్ని అర్థం చేసుకోలేని కేసీఆర్ సెంటిమెంట్ తో బీఆర్ఎస్ రాజకీయాలు. బీసీ రిజర్వేషన్ తో బీఆర్ఎస్ కి షాక్. సిబిఐ చేతికి కాళేశ్వరం కేసు అప్పగింత. కేసులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి. రాజకీయాల్లో కేసీఆర్ ని మించిన రాజకీయ మేధావి లేరని చెప్పుకునేవారు. కానీ అది ఒకప్పటి మాట. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ కొట్టి కేసీఆర్ కంటే గనుడు అనిపించుకున్నారు రేవంత్ రెడ్డి. చివరికి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నుంచి బయటికి రాలేని పరిస్థితిని కూడా కల్పించారు. అయినా రేవంత్ రెడ్డి రాజకీయాలను కేసీఆర్ కేటీఆర్ అర్థం చేసుకోలేకపోయారు. అంతేకాదు తక్కువ అంచనా వేశారు. అందువల్లే ఆయన ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని అహంభావం ప్రదర్శించారు. కానీ రేవంత్ ప్రభుత్వం దాదాపు 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. పైగా ఆయన బీఆర్ఎస్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయాలకు బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించడం 2 ప్రధాన ఉదాహరణలు. తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ ని ఆ సెంటిమెంట్ నుంచి వేరు చేయడానికి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయాన్ని తెరపైకి తెచ్చారని చెప్పవచ్చు. ఇది కూడా వ్యూహాత్మక నిర్ణయమే. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడం ద్వారా రేవంత్ మరోసారి తన రాజకీయ చతురత ప్రదర్శించారు. తద్వారా బీజేపీ బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టి ప్రజల్లో తమ ప్రభుత్వం పార్టీ పట్ల వ్యతిరేకత పెరగకుండా చూసుకున్నారు. ఇక అదే సమయంలో కేసీఆర్ ని అరెస్టు చేస్తే వచ్చే సానుభూతి కూడా బీఆర్ఎస్ కి దక్కనివ్వలేదు. కేసీఆర్ ను మోదీకి అప్పగించిన రేవంత్, కేటీఆర్ మాత్రం తన వద్దే ఉంచుకున్నారు. ఇది కూడా ఆయన రాజకీయ తెలివికి మరో నిదర్శనం. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నివేదికను గవర్నర్ కు ఇచ్చి అనుమతి తీసుకున్న తర్వాత కేటీఆర్ పై చార్జ్ షీట్ సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం కేసుపై సిబిఐ ఎప్పుడు విచారణ మొదలు పెడుతుందో తెలియదు. కానీ F1 కేసు రేవంత్ చేతిలోనే ఉంది కనుక ముందుగా కేటీఆర్ ని లోపల వేయగలరు. తద్వారా ముఖ్యమంత్రి అవుతాడని భావించిన కొడుకు జైలుకు వెళ్తే కేసీఆర్ పిత్రహృదయం ముక్కలవుతుంది. ఇప్పటికే కవిత వ్యవహారం, పలు కేసులతో బీఆర్ఎస్ పార్టీ తారుమారైపోయింది. కేసీఆర్ మానసికంగా బలహీనపడితే పార్టీకి పూర్తిగా ముగింపు వచ్చే అవకాశం ఉంది. అపర చాణక్యుడు అనుకున్న కేసీఆర్, తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ ని సీఎం రేవంత్ వ్యూహాలతో మట్టి కనిపించబోతున్నట్లే కనిపిస్తుంది.